నంద్యాలపట్న శివార్లోని రైతునగర్లో తప్పుడు డాక్యుమెంట్లను చూపించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఉట్టి సావిత్రిని దగా చేసి 22 లక్షలు కాజేసింది రియల్ ఎస్టేట్ గ్యాంగ్. సాదిక్ నగర్ ప్రాంతానికి చెందిన సావిత్రి ఎస్బీఐ కాలనీలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం నంద్యాల మండలంలో రైతునగరం గ్రామంలోని సర్వే నంబర్ 68లోని ఫ్లాట్ నెంబర్ 20లో ఉన్న 3.328 సెంట్ల స్థలాన్ని రియల్ ఎస్టేట్ దళారి దుదేగుల క్రాంతి కుమార్ మధ్యవర్తిత్వంలో బొమ్మిడి రామేశ్వర్ రెడ్డి నుండి కొని దశల వారీగా 22 లక్షలు అందజేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ స్థల యజమాని రేవానూరు కొడవాటి సునీల్ బాబు తన స్థలాన్ని మొదట ఇప్పే వెంకటేశ్వర్లకు, మళ్లీ రెండోసారి మజ్జిగ వేణుగోపాల్కి అమ్మి ఫేక్ డాక్యుమెంట్లతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత మజ్జిగ వేణుగోపాల్ స్థలాన్ని బొమ్మిరెడ్డి రామేశ్వర్ రెడ్డికి అమ్మినారు. రేవనూరు కొండవాటి సునీల్ బాబు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టు స్పష్టంగా వెల్లడైంది. దీంతో రేవనూరు కొండవాటి సునీల్ బాబు, మజ్జిగ వేణుగోపాల్, బొమ్మిడి రాజేశ్వర్ రెడ్డి మరియు దుదేకుల క్రాంతి కుమార్లపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సావిత్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.